సకల మంత్రముల సంభవమూలము. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. 864వ నామం నైకాత్మ. ఇది నమస్కారంలో నైకాత్మనే నమః అని చెప్పబడుతున్నది. నైకాత్మ అన్నప్పుడు ఇక్కడ ఒక రూపము కాదు, అనేక స్వరూపములు ధరించినటువంటి వాడు. ఆత్మ అనేదాన్ని స్వరూపం అర్థం తీసుకుంటే అనేక విధములైన స్వరూపములు దాల్చినవాడు. ఇక్కడ అనంత శబ్దానికి అనుబంధంగా మనం గ్రహించినప్పుడు పరమాత్మ ఇదే రూపంలో ఉంటాడు అని మనం చెప్పడానికి లేదు. ఇలాంటి భావమే విష్ణు సహస్రనామాల్లో అనిర్దేశ్యవపుః అనేటువంటి నామానికి అర్థంలో ఉన్నది. ఇది ఆయన స్వరూపాన్ని నిర్దేశించడానికి లేదు. ఆయన శ్మశానవాసిగా తిరుగుతూ కపాలమాలను ధరించి చితాభస్మాన్ని పూసుకుని ధరించినప్పుడు ఒక విధమైన ఉగ్రరూపంలో కనబడతాడు. ఇదే శివస్వరూపం నిర్ధారించడానికి లేదు. మళ్ళీ వెంటనే ఆ పరమాత్మయే అత్యంత సౌమ్య రూపంతో మహాశోభనంగా కూడా గోచరిస్తాడు. కనుకనే నైకాత్మ 865వ నామంలో ప్రవేశిస్తున్నాం. ఇది స్వయంభువః తిగ్మతేజాః. ఇవి రెండు నామములు కలిపిన ఏకనామంగా వ్యాఖ్యాతలు చెప్పారు కనుక దీన్ని అలాగే మనం స్వీకరిస్తున్నాం. ఇది నమస్కారంలో స్వయంభువాయ తిగ్మతేజసే నమః. స్వయంభు అంటే బ్రహ్మదేవుడు అని అర్థం. ఒక అర్థం బ్రహ్మదేవునికి చెప్తున్నారు. తనంత తాను కలిగిన వాడు కనుక శివునికి స్వయంభూ శబ్దం ఎలాగున్నది. కానీ బ్రహ్మదేవుడు కూడా ఈ సృష్టిలో మొట్టమొదటిగా వ్యక్తీకరింపబడ్డ జీవుడు. అతడు ఈ సృష్టిలో తనంత తానే కలిగాడు. కానీ ఈశ్వర సంకల్పం వల్ల కలిగినప్పటికీ కూడా మొదటి జీవుడు అతడు. అందుకు స్వయంభూ శబ్దం బ్రహ్మదేవుడికి శాస్త్రంలో సిద్ధంగా ఉన్నది. ఆ బ్రహ్మదేవునికి ఈయన తీవ్రమైన కాంతితో కనిపించాట. తిగ్మ తేజస్సు అంటే తీవ్రమైన కాంతి అనర్థం. స్వయంభువైన బ్రహ్మదేవుడికి తీవ్రమైన తేజస్సుతో గోచరించినవాడు. ఇంకొక అర్థంలో చూస్తే స్వయంభువాయ తిగ్మ తేజసే నమః అనే దానికి బ్రహ్మదేవుడి ముందు తీక్ష్ణమైన తేజస్సుతో స్వామి ఆవిర్భవించాడు. ఇది పురాణ ప్రసిద్ధి కథ. బ్రహ్మ విష్ణువుల మధ్య పరస్పర ఆధిక్యం కోసం తగువ జరిగినప్పుడు వారిరువురి నడుమ మహా తేజోమయమైన అగ్నిలింగంగా ఆవిర్భవించాడు కనుక బ్రహ్మదేవుని ముందు తీక్ష్ణమైన తేజస్సుగా గోచరించినవాడు. అయితే ఇక్కడ నిజానికి బ్రహ్మ విష్ణువులు ఉభయులకే ఆయన గోచరించాడే, మన బ్రహ్మకే ఎందుకు చెప్పారని తెలుసుకోవాలి. ఇక్కడ విష్ణువు శివునికి ఏమాత్రము భేదము లేదు, వారు ఉభయులు ఏకస్వరూపం. కానీ బ్రహ్మకు బుద్ధి చెప్పడం కోసమని విష్ణువు కూడా ఇక్కడ కలిసి తనదైన శివస్వరూపాన్ని ఆవిష్కరించాడు. ఇది మనకు శాస్త్రసమ్మతమైన మాట. అందుకు విష్ణువుకి కొత్తగా బుద్ధి చెప్పక్కర్లా, ఆయన సాక్షాత్ జ్ఞానస్వరూపుడు, శివునికి అభిన్నుడు. బ్రహ్మగారికి అక్కడ బుద్ధి చెప్పడం జరిగింది. అందుకే బ్రహ్మగారి యొక్క 5వ తలనే అక్కడ పరమేశ్వరుడు గిల్లివేశాడు, శిక్షించాడు. ఇలాగా రెండు విధములుగా కూడా తీవ్ర తేజస్సుతో ఉన్నాడు బ్రహ్మదేవుడు. ముందు కనిపించిందేమో మహాలింగంగా, దాని తర్వాత తీవ్రత అంటే అర్థం బాధ పెట్టుట అని అర్థం. బాధ పెట్టాడు. బాధ అంటే అర్థం శిక్ష. అబద్ధం పలికాడు బ్రహ్మదేవుడు. అబద్ధం ఆడినటువంటి తలని కాలభైరవ రూపంతో గిల్లివేశాడు పరమేశ్వరుడు. అప్పుడు తిగ్మ తేజస్సుతోనే గోచరించాడు. అంటే కోపం అనే తేజస్సుతో గోచరించి బ్రహ్మని శిక్షించాడు గనక ఇక్కడ స్వయంభువాయ తిగ్మ తేజసే నమః. 866వ నామం ఊర్ధ్వగాత్మ. ఇక్కడ ఊర్ధ్వగా అన్నప్పుడు పైన, అన్నిటినీ మించిన అని అర్థం. అన్నిటినీ మించిన ఆత్మ గలవాడు. ఇక్కడ ఆత్మ అనే దాని స్వరూపం అర్థం తీసుకుంటే ఆయన ఊర్ధ్వగా అంటే ఏ వికారానికి అంటనివాడు, అతీతుడు అని అర్థం. అతీతమైన స్వరూపము కలవాడు. పైగా మరొక ప్రత్యేకత ఏమిటి అంటే ఆత్మ అన్నప్పుడు ఇక్కడ పరమాత్మను అర్థం తీసుకుంటే ప్రపంచానికి అతీతమైన వాడే పరమాత్మ. ప్రపంచంతో కలిసి కనిపిస్తే ఆయన ఈశ్వరుడు అని కనబడతాడు. ప్రతి ఒక్క వ్యక్తి ఉపాధిలో ప్రత్యేకంగా చూస్తే జీవుడు అంటారు. కనుక ఉన్నది ఒకటే ఆత్మ. అది ప్రపంచంలో కలిపి చూస్తే ఈశ్వరుడు, ప్రపంచ కారణంగా చూస్తే ఈశ్వరుడు. అలాగే ప్రతి వ్యక్తి యొక్క ఉపాధుల్లో మనం పరిశీలిస్తే జీవుడు. ఇలా జీవాత్మ, ఈశ్వర, పరమాత్మ అని 3 చెప్పబడుతున్నా నిజానికి ఆయన ఊర్ధ్వగాత్మ, వీటన్నిటికి అతీతుడు. ఇది ఒక అర్థం. పైగా విశ్వమంతా వ్యాపించాడంటే ఎంత అనంతంగా ఉన్నాడు. విశ్వమంతా వ్యాపించి విశ్వానికి పైన ఉన్నట్ట. మీరు ఎంత చెప్పినా దానికి పైనే ఉంటాడు పరమాత్మ. అందుకే సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టదశాంగులం అనున్నది. అన్నిటికీ పైన ఆయన ప్రకాశిస్తున్నాడనే భావం పురుష సూక్తం కూడా మనకు చెప్తున్నది. అందుకు ఊర్ధ్వగాత్మ అంటే ఉపాధులన్నింటినీ దాటిపోయిన ఆత్మస్వరూపుడు. ఈ అర్థం కూడా గ్రహించాలి. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు.